నా తనవనవ్రాలో దైవాత్మ నా తనవనవ్రాలో నా జీవమాత నీ ఇంద చేరివాసేపో నా జీవమంతయు నీతో నిండ చేరివాసేపో. ఏడుమెట్లు ధ్యానం గ్రంథం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక్క అరగంట మాత్రమే ఉంటుంది. ఇది ఒంటికి పాదకు 2 గంటల ఈ 40 నిమిషాలు దేవుని మీద దృష్టి పెట్టు, దేవుని మీద ఆలోచన కలిగి ప్రార్థన చేసే మొదటి మెట్టు మనోనిదానము. మనోనిదానం అంటే దేవుని చూడ ప్రార్థన చేసుకోకూడదు. నువ్వు నోరు వెదకూడదు. ప్రభుని ఎదురుగా పెట్టుకో, కళ్ళు మూసుకో, ప్రభు ఎదురుగా పెట్టుకో, ప్రభుని ఎదురుగా పెట్టుకో, ప్రార్థన చేసుకోవద్దు. దేవుని చూడు ఒకసారి. నీ ఎదురుగా ఉన్నారా? నువ్వు ఎదురుగా పెట్టుకొని ఆయన రూపాన్ని ఎదురుగా పెట్టుకో, ఆయన స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ ప్రార్థన చేయాలి. ఆయన ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. నీ తలంపులన్నీ పక్కన పెట్టి ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. మౌనంగా కనిపెట్టాలి, మౌనంగా కనిపెట్టాలి. మనోనిదానం అంటే ప్రార్థన చేసుకోకూడదు. మౌనంగా ఉంటూ ఆయన తలంపుతోనే, ఆయన ఆలోచనతోనే కలిగి ఉండటమే మనోనిదానం. చూస్తున్నారా దేవుడిని? దేవుడిని చూస్తున్నారా? దేవుడు ఏ రూపంతో ఉన్నారు? మహిమ రూపంతో ఉన్నారా? అగ్నిలా ఉన్నారా? కాంతిగా కనబడుతున్నారా? వెలుగుగా కనబడుతున్నారా? దూతలా కనబడుతున్నారా? ఎలా కనబడుతున్నారో ప్రార్థన చేసుకో అని చూస్తూ ప్రార్థన. 2వ మెట్టులకు వెళ్దాం. 2వ మెట్టు పాపొప్పుదల. నీ పాపములు ఒప్పుకో. 2వ మెట్టులోకి వచ్చి ఎక్కడ ఉన్నావు? సిలువలో దగ్గర ఉన్నావు. సిలువలో ఉన్నావు. సిలువలో యేసు అక్కడ ఉన్నావు. చేసుకోవాలి. 2వ మెట్టులో నీ అపరాధం చేసుకోవాలి. ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నావు. నువ్వెందుకు దేవుని మహిమ పొందుకోలేకపోతున్నావు? దేవుని ఎందుకు మహిమ పొందుకోలేకపోతున్నావు అంటే పాపంతో మనం నిండిపోయాం. ఈరోజు చేసుకోవాలి. నీ పాపాలు తీసుకుంటే పాపాలు తీసుకుంటే దేవునికి నీకు అడ్డుగా ఉన్నది నీ అపరాధాలే, నీ పాపాలే దేవునికి నీకు ఉన్నాయి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నిర్వాణాలు కడిగి నీ రక్తంతో కడిగి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఆయన నీ పాపం తండ్రి, ఘోరమైన పాపంలో ప్రథముడు తండ్రి. దేవానికి వందనములు, దేవానికి స్తోత్రములని ప్రార్థన చేసుకోవాలి, 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 ప్రార్థన చేసుకోవాలి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నే
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా లేకపోటు గ్రాకు నా పొడిచితి నేనే రకాలు బల్లెపోటు గ్రాకు నా పొడిచితి మీకిలి బాధించితిని మీకిలి బాధించితిని మాకు వాజూపితివయ్యా మాకు వాజూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఆదిమావుతుందంటే నాలో పాపం ఉండిపోయింది, ఆ ప్రార్థన దగ్గర రావట్లేదంటే ఆ శాపం ఉండిపోయిందమ్మో. క్షమించువా అని క్షమించువా తండ్రి, నీ రక్తంతో కడిగి వేయవా. చెయ్యాలి, అందరూ చేయాలి. అడుగు తెరవద్దు, అసలు అడుగు తెరవకుండా ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం చేయబోతున్నాడు, దేవుడిని మానవ ఆలకించబోతున్నాడు, రక్తంతో కడిగేస్తున్నాడు. చేయాలి ప్రార్థన, ఒప్పుకోవాలి, నా ప్రార్థన ఒప్పుకోవాలి. ఘోరమైన పాపం తండ్రి, నువ్వు తెలియనప్పుడు ఎన్నో పాపాలు చేశారు, నువ్వు తెలియనప్పుడు ఎన్నో ఘోరమైన ఆలోచన కలిగి ఉన్నాను. క్షమించువా అని క్షమించారు. నువ్వెవరో నాకు తెలుసు, యేసు కోసం విన్నాను, నాకు ఆశ కలిగింది, నేను పాపాలు ఒప్పుకుంటాను అనండి. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను, రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు, రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపి
కార్చారు. యేసయ్యాని రక్తంతో నన్ను కడిగి అరికాలు నుంచి నన్ను వరకు కడిగి నేను బాగుపడాలి. నా ప్రార్థన నీ దగ్గర చేరాలి తండ్రి. నా మనవి నువ్వు వినాలి ప్రభువా అని ప్రార్థించు. నన్ను కడిగేవా హిమకం బట్టి తెల్లగా కడిగే దాబీ కడిగినట్టుగా నన్ను కడిగే. ప్రార్థన చేసుకో ప్రార్థన. నన్ను కడిగే హిమమ్మ గట్టి తెల్లగా రావాలి. మచ్చ డాకు లేకుండా తండ్రి చెయ్యాలి. ఘోరమైన పాపం నేను. హాకీలో ప్రథమంత్రి నేను. పౌలు గారు అన్నారు వాట. నేను అంటున్నాను తండ్రి, నా ఊళ్ళో నాకంటే పాపి ఎవరు లేరయ్యా. క్షమించవా? దేవుడికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు ఇష్టమైన ప్రార్థన ఒప్పుకోవాలి. మనసు పూర్తిగా ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క హృదయం కడిగేసుకో. క్షమించు. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడిగా మార్చు. ప్రతి శనివారం నన్ను కడిగే. యేసు రక్తంతో కడిగే. పరిశుద్ధుడైన రక్తంతో కడిగే మార్చుతుంది. నీకే స్తోత్రం. యేసు రక్తముతో నన్ను కడిగి వేసి నన్ను పరిశుద్ధంగా మార్చి దేవానికి వందనాలు. మూడే మెట్టులకు వెళ్దాం. మూడో మెట్టు తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకో. సందేశం పండు తండ్రి. ఇంకా నీ తీర్మానం ఏముండాలి? సందేశంలో విశ్వాసం జరుగుతుంది. వాక్యం అనే వెలుగులో నడుస్తున్నారు. భయముతో భక్తితో ఉందంటే నీకేం స్తోత్రం. పాపం అనే భయంకరం వైపు నేను వెళ్ళను. చీకటి కార్యంలోకి వెళ్ళొద్దండి. వాక్యమైన వెలుగులో నడుస్తారని రోజు తీర్మానం చేస్తారు. ఇంకేమందరం ఆ తీర్మానంలో నీకేమందరం చెప్పండి. నాతో అందరం వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను. అయ్యా ఈ రోజున ఆ తీర్మానం పాపమనే భయంకరమైన పాపమును చేయక వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను. అయ్యా నేను జీవిస్తాను. ఈ ఉపదేశములు నువ్వు ఉపదేశములు నేను కలిగి భయముతో భక్తితో నిన్ను ఆరాధిస్తాను. దేవా నీకే వందనములు. దేవా నీకే స్తోత్రములు. వాక్యమనే వెలుగులో నేను నడుస్తూ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన దేవా నీకే స్తోత్రములు. నీకే వందనములు.
నీకే వందనములు, నీకే స్తోత్రములు. 4వ మెట్టులకు వెళదాం. 4వ మెట్టు సమర్పణ. సమర్పణ చేసుకోండి. దేవునికి ఏ సమర్పణ చేసుకుంటాం? దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ మాట మీద నేను నమ్మకం, నీ సమర్పణ ఈరోజు. ఆనాడు కుమారుడు తండ్రి, నీ కుమారుడు బాగుపడబడి నమ్మకం తెలిపాడు. ఈరోజు కూడా నమ్మకం తెలిపోతానయ్యా. ఈరోజు నా సమర్పణ. నువ్వు దేవుడు అని, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని ఈరోజు నేను సమర్పణ నా వీధిలో సాక్ష్యం చెప్తానయ్యా. నా వీధిలో నేను సాక్షిగా ఉంటాను తండ్రి. నీకు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం ఉంటాను తండ్రి. నాతో చెప్పండి, దేవా నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడట్లుగా నీ వాక్యం బట్టి దేవా నీకే వందనములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు దేవా నీకే స్తోత్రములు. బైబిల్ మిషన్ ప్రార్థన సాలలో అయినా అంశములు నీ ఇష్టమే, నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నెరవేర్చు, సాక్షులుగా వాడుకో. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు దేవా నీకే స్తోత్రములు. దేవా నీకే ప్రణుతులు, నీకే వందనములు. పరిశుద్ధ గ్రంథము నాకు ఇచ్చినారు, నీ దేవదూతలను నాకు ఇచ్చినారు, నీ ప్రియకుమారుని నాకు ఇచ్చినారు. దేవా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే మా పట్ల జరిగించు. నా వ్యాధి, నా బలహీనత తండ్రి నీ చిత్తమే, మా ఇష్టము కాదు, నీ పట్ల జరిగించు తండ్రి. నీకే స్తోత్రములు. నా ఉద్యోగము, నా బలహీనత అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను తొలగించు. నాకు ఉద్యోగమి నీకే వందనములు, నీకే స్తోత్రములు. రంగంపేట మండలము దేవా నీకే సమర్పణ, నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే బైబిల్ మిషన్ ప్రార్థన సారలోనికి నడిపించుకోండి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే అయినా నీ ఇష్టమైతే నడిపించుకోండి. నా ఇష్టము కాదు, ఇష్ట ప్రకారంగానే జరిగించు. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబము అయినా యేసు నామములో రక్షణలోకి తీసుకురండి. నా ఇష్టము కాదు, ఇష్టమైతే బాగు చేయి. మా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించు. నీకే మహిమ, నీకే ఘనత. 5వ మెట్లు వెళ్దాం. 5వ మెట్టు వేసుకుని పెట్టు. అంతా చెప్పండి. దేవుని పలుచుకుంటూ దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు పెట్టి మాట్లాడాలి. దేవుడికి ఎన్ని పేర్లు తెలుసు నీకు? ఏ పేరు పిలుస్తావు? వేసేది పిలుస్తావు?
ఒకసారి నువ్వుగా మాట్లాడు. నువ్వుగా మాట్లాడు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏ పేర్లు కలిగి ఉన్నాడు, దేవుడిని ఎలా పిలుస్తున్నాను, దాన్ని పెట్టి నువ్వు ప్రార్థించు. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపమైన దేవా, పరలోక దేవా, నీకే వందనాలు. దేవా, నీకే స్తోత్రములు. సమీపింప రాని తేజస్సు కలిగిన అమరత్వం కలిగిన ఓ దేవా, ఓ పరలోక దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన గొప్ప దేవా, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతులు. మహాదేవా, గొప్ప దేవా, నిత్యము స్తుతులు అందుకుంటున్నా దేవా, నీకే స్తుతులు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. గొప్ప దేవుడు, నీకే స్తుతులు స్తోత్రములు. అనాది దేవా, ఆది కన్నా ముందు ఉన్న దేవా, సృష్టి కన్నా ముందు ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. శక్తి గల దేవా, జ్ఞానం గల దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, పరమభాగ్యుడా, నీకే స్తుతి, స్తుతి, నీకే మహిమ, నీకే మహిమ. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, లోతునికర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు యేసు, నీకే మహిమ. దావీదు కుమారుడా, నజరేయుడా, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే స్తుతి. పెళ్లి కుమారుడా, నీకే త్వరగా రానున్నా యేసు, వేగారుడా, నీకే స్తుతి, స్తుతి. మరణమును గెలిచిన గొప్ప దేవా, శిలువనాథుడా, నీకే స్తుతి, స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము. గొప్ప దేవా, మహాదేవా, నీకే స్తుతులు స్తోత్రములు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువును మాటిమా స్తోత్రములు, యేసు ప్రభువును మాటిమా
చేయుచున్నాము. అందుకుందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు రాము. ఆరో మెట్టే అంశం ప్రార్థన. ఇదే ప్రార్థన పెట్టు. దీనికి ముందున్నవన్నీ ప్రార్థనకి విధానమైన పెట్టు. నువ్వు చేయి ప్రార్థన. అడిగిందల్లా పొందుకుంటానని చేయి. సందేశింపగా ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించు. ఆయన సిద్ధాంతాలను వాడు దేవుడు కార్యం చేస్తాడు. అనగా ఈ 3 అంశాలు పెట్టుకు ప్రార్థన సందేశించండి. ఆశ లేకుండా ప్రార్థించండి. ఆశ లేకుండా నువ్వు అడగద్దు. ఆశదడు. కార్యం చేయండి. సందేశించండి. అడుగుందల్లా పొందుకుంటా చెయ్యి. నీ భర్తను మార్చేస్తాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం జరుగుతుంది. చేస్తున్నాను ప్రార్థన కార్యం చేస్తాను. దేవుని చిత్తమది. గొప్ప దేవుడు ఏదైనా చేయగలడు. సిగ్గుపరిచేవాడు కార్యం చేయడు. గొప్ప కార్యం చేయడు. ఒకందరిలో జరుగుతున్న సభను ఈ వాక్యం విననాయి తండోపతండోలుగా బైబిల్ మిషన్ ప్రార్థన సాధన తరలి వచ్చినట్లు సాయం. యాకోబు మందిరం తెలియ ప్రవాహం అనే మందిరం ఆశ్రయపురం మార్చేది స్థలాలని గంటదైనా ఒక ప్రహారీనాడు రావాలి. గొప్ప సిలువని ఏర్పాటు చేయాలి. ఆశ్రయపురం కష్టములు ఉన్నవారికి ఆశ్రయపురం, వ్యాధులకు ఉన్నవారికి ఆశ్రయపురం, భార్య భర్తల మధ్యన తగాద ఉన్నవారికి ఒక ఆశ్రయపురంగా మారాలి. ఈ ఆశ్రయపురంలో తలదాచుకున్నట్లు సాధించి స్థలాలన్నీ దేవా స్వాధీనపరచుకుంటాయి. స్వాధీనపరచుకుంటున్నందుకు స్తోత్రం. నువ్వు చేసుకుంటాను. నీకేం కావాలని చేసి ఇది గొప్ప ఆశ్రయపురం. ఇది రాబోతుంది. ఈనాడు ఆశ్రయపురం. ఇది నీ కష్టాలు తీర్చే ఆశ్రయపురం, నీ అప్పులు తీర్చే ఆశ్రయపురం, నీ ఇల్లు కట్టించే ఆశ్రయపురం, నీకు ఉద్యోగం వచ్చే ఆశ్రయపురం, ఇది నీ వ్యాధి తగ్గించే ఆశ్రయపురం, నీ కుమారుడికి వివాహం అయ్యే ఆశ్రయపురం. ఇది అడుగు. గొప్ప స్థలంలో ఉన్నాను. ఈ ఆశ్రయపురంలో వచ్చేవాడికి ఆశపడిన దేవుడు కార్యం చేస్తాడు. దాచుకో, ఇక్కడికి వచ్చి దాచుకో. నీకు నెమ్మది ఇస్తాడు. నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నీకు సంతోషం కలిగబోతున్నాడు. సందేశం పొద్దు
అవిశ్వాసం అడగొద్దు, సందేహింపగలను అడుగు, విశ్వాసం అడుగు. విశ్వాసం అంటే వినడం వల్ల వచ్చింది. ఇప్పుడు విన్నావు, ఈ విశ్వాసం వచ్చింది. ఎన్నో ఎక్కడెక్కడో తిరిగావమ్మో, ఏ మందిరానికి వెళ్ళావమ్మో, దేవుని ఉన్న మందిరం, దేవుని ఏర్పాటు చేసిన మందిరం, ఇది ఒక ఆశ్రయపురం. నువ్వు తప్పు చేసొచ్చో నీకు క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ దొరుకుతుంది. రక్తం సెకండ్ ఉన్నావు. ఈ అప్పులోళ్ళు తగ్గుతున్నారమ్మో నిన్నో, అప్పులోళ్ళు ఏదిస్తున్నారమ్మో నిన్నో. ఆశ్రయపురం వచ్చేయి, ఈ ఆశ్రయపురం దాదాచుకో. నీకు కాపులు వేస్తాడు ఏసయ్యా, నీ రుణానికి చేస్తాడు ఏసయ్యా. చేయాలమ్మా ప్రార్థన, విశ్వాసంతో చెయ్యి, అన్నిటితో ప్రార్థించు. నువ్వేది అడుగుతున్నావు అది పొందుకుంటావు, ప్రార్థించి అది నీకు ఇచ్చేస్తాడు దేవుడు. ప్రార్థించి వాళ్ళు తెరవద్దు, వాళ్ళు మూసుకో. ఏసీ దగ్గర వస్తాడు, నీకు ఇస్తాడు. ఏం కావాలి అడుగు, అడుగు ఏం కావాలి, మనసు పూర్తిగా అడుగు. నీకేమందరం ఉన్నాయి. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండకూడదు అసలు. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బాధలో నన్ను ఇబ్బందులే అయినాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులెదురైనాను,
చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ చాలు ఆయన మాట చాలు నీ మాట నాకు ఎంతో పండంత బలముంది నీ కను చూపులు ఉంటే నాకు ఎంత మేలయ్యా నాకు ఎవరు లేరు ఉంటే నాకు చాలు నా బంధువులు నన్ను వదిలేసి నా పక్కింటో నన్ను వదిలేసిన ఉంటే నాకు చాలు ఉంటే నాకు చాలు నా తోడుండవా నా తోడుండవా తండ్రి నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి నీ మాట చాలు నాకు నీ వాక్యం నాకు చాలు నాకు ఏమొద్దు ఏమాందరం నీకే స్తోత్రం నా కార్యం నెరవేరుస్తున్నట్టు నా అంశం నెరవేరుస్తున్నట్టు నా ప్రార్థన నెరవేర్పు తీసుకొస్తున్నాను నువ్వు ఉంటే నాకు చాలయ్యా నువ్వు ఉంటే నాకు చాలు తండ్రి పేదలో ఏమి తెలియదు నన్ను నీ సన్నిధానం నడిపించుకుంటున్నావు నేను అడిగే భాగ్యం ఇచ్చావు మరి ప్రార్థన నేర్పుతున్నావు నువ్వు ఉంటే నాకు చాలు నీ మాట చాలు తండ్రి లోకం నాకు ఏం పోతున్నాయి ఇక్కడ దృష్టిలో ఉన్నారయ్యా నీ హస్తం కింద ఉన్నారయ్యా నీ నీడలో నిన్నుడాలి ప్రభా తండ్రి నీకే వందనం నీకే స్తోత్రం దేవుడు తాగుపోతున్నాడు రోజు నిన్ను అత్తుకోబోతున్నాడు అని కౌగిట్లో తీసుకోబోతున్నాడు నిన్ను నీ బాధ ఎందుకు తీసేస్తాకి నన్ను పట్టుకోబోతున్నాడు
ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు నీ దుఃఖ దినములు తీసివేస్తాడు, ఈ కష్టాలను తీర్చివేస్తాడు. యేసు నామములో అడుగుతున్నాం ప్రభు, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుడి పెట్టుకుందాం. కనిపెట్టుటలోకి వెళదాం. ప్రభా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా ఉండు. దేవుడు దర్శిస్తాడు. మాట్లాడు. వరకు జరిగిన కార్యం పెట్టి నీకు వందనములు. ఉదయకాలం నుంచి నాయన సమయానికి ముగించే బాధ్యత ఇచ్చిన తండ్రి. అనివిటిలో మీరు మాట్లాడారు, మీకు కనబడి దర్శనం ఇచ్చారు. మీకు స్తోత్రములు, నీకే వందనములు. యేసు నామములో అడుగుతూ పెట్టుకుంటున్నాము తండ్రి. మేము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా దయగల తండ్రి, ప్రార్థన ఎలా చెయ్యాలో మీరు నేర్పించారు. సందేశించకుండా విశ్వాసంతో ప్రార్థించారు. నమ్మకంతో నువ్వు అడగాలని, దైవ చిత్తానుసారంగా మనం మేము అడగాలని మీ ప్రార్థన మాకు నేర్పారు. దేవానికి వందనములు. వచ్చిన వారందరినీ ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మొర విన్నాం, వారి కన్నీళ్లు చూసాం, వాళ్ళ వ్యాధులు విన్నాం. నమ్మకంతో చేసిన ప్రార్థన కార్యం ఎవరైతే తండ్రి మీ ప్రార్థన చేసుకుంటూగానే దేవుడి కార్యం నెరవేరుస్తాడని పూర్తి నమ్మకంతో ప్రార్థన చేశారు. వారికి విశ్వాసంతో నమ్మకంతో సందేశంగా ఎవరు చేశారో వారికి ప్రార్థన, ఈ సిద్ధాసానికి ఎవరు ప్రార్థన చేశారో వారికి ప్రార్థన నేర్పండి. ప్రార్థన విధానం మా బిడ్డలు నేర్పండి. బాబు ప్రార్థనే పరిస్థితులు మారుస్తాయి తండ్రి.
ప్రతి ప్రార్థన నెరవేరుతుంది. ప్రతి బిడ్డలో సాక్షిగా వాడుకోండి తండ్రి. మీరు గురువారం జరిగే రాకడ సువార్త సభ అంత్యదిన వాస్తవాలు ఆయన ఒకందరి గ్రామము, ఆ గ్రామంలో విస్తారమైన ప్రజలు వచ్చి నిన్ను ఆరాధించే కృప దయచేయండి. మీరు పిలుచుకోండి తండ్రి. మీ దేవదూతలు పెట్టి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి గుమ్మము కడుపు తట్టి అయినా ప్రతి బిడ్డను నీ సన్నిధానం నడిపించుకుంటూ ఈ వాక్యమునైనా విని వాక్యానుసారంగా నడిచి మహిమ వేగం ఎక్కే బాధ్యత పెట్టలేదు. అయినా 4వ కూటము ఘనముగా జరిగింది. ఇచ్చిన వారంతా దీవించండి. ఆశీర్వాద భోజనం చేస్తుండగా మీరే ఆశలు నెరవేర్చండి. మూలుగులో ఉన్న ఎముకలో ఉన్న లోపాన్ని తీసివేయండి. బీపీ షుగర్ తగ్గివేయండి. గొప్ప స్వస్థత కార్యం చేసి మీరే మహిమ పొందుకోండి. కార్యమాత్రంలో నుండి మీరే మహిమ గాంధీ యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి.